కాంగ్రెస్తో ఎంఐఎంకు దోస్తికి కారణం ఇదేనా? ఏదైతే కాంగ్రెస్తో ఎంఐఎం దోస్తికి ఏ విధంగా కారణం ఉంది, ఆ సీట్ల పంపకం ఏ విధంగా ఉంది, సీట్ల ఏ విధంగా చేసి ఏ విధంగా సర్దుబాటు చేసినటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్ర సందర్భాలు ఉంటున్నాయి. అధికారంలో ఎవరు ఉంటే వారికి కొమ్ము కాసే పార్టీ ఎంఐఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీకి ఆశే కొనసాగుతూ వచ్చింది. తమ పనులు చేసుకునేందుకు పాత బస్సులో జరిగే కార్యకలాపాలు ప్రభుత్వ అధికారులు అడుగుపెట్టకుండా ఉండేందుకు ఎంఐఎం ఇలా చేసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారులకు రావడంతో ఇప్పుడు అసద్ భాయ్ ఇప్పుడు అస్తంతో దోస్తికి సై అన్నారు. పాత దోస్తి కేసీఆర్కు కటిఫ్ చెప్పారు. ఇక మెజారిటీతో ప్రభావం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కూడా సుస్థిరత కోసం ఎంఐఎంతో దోస్తికి కూడా పచ్చ జెండా ఊపినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఎంఐఎంకు మద్దతు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంపై ఇంకా ఎటు తెలచడం లేదు. హైదరాబాద్లో అసదును ఢీకొట్టేందుకు ముస్లింనే బరిలో దించాలని భావిస్తుందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే బీజేపీ మధువిలతకు టికెట్ ఇచ్చింది. ఆమె పాత బస్సు చెందిన నేత కావడంతో ఎంఐఎం అధినేతతో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి నిలిపితే తన ఓటు బ్యాంకు దెబ్బతినడంతో పాటు బీజేపీ అభ్యర్థి గెలిచిన లెక్కలు కూడా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా చాలా రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో అసద్ కోరిక మేరకు ఎంఐఎంపై పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అసదుకు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు అస్సాం నేతలు కూడా తెలిపిన సందర్భాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఎంఐఎం కంచుకోటగా హైదరాబాద్ ఎంపీ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. 1989 నుంచి 2019 వరకు ఇక్కడ ఎంఐఎం వరుసగా గెలిచింది. 1989 నుంచి మొదలుకుంటే 2019 దాకా కూడా ఎంఐఎం గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు అసద్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గెలవగా ఇప్పుడు అసదుద్దీన్ విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలో 30 ఏళ్ల మస్లిన్ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా వేరుస్తుంది. అందుకే ఇక్కడి నుంచి పాత బస్తీకి చెందిన కరడుగట్టిన హిందూవాది ఆయన విరచి హాస్పిటల్ చైర్పర్సన్ మధువిలతను బరిలో దించింది. ఇప్పటికే పాత బస్సులో అసద్ కుటుంబంపై ఎంఐఎం వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ కూడా అభ్యర్థి నిలిపితే అది బీజేపీకే లాభం జరుగుతున్న ఎంఐఎం అధినేత భావించారు. దీంతో మజ్లిస్ ఆధిపత్యానికి చెక్కు పడుతుందని గుర్తించి కేసీఆర్కు కటిఫ్ చెప్పి అస్తంతో నేస్తానికి సై అన్నారు. పోటీకి కాంగ్రెస్ వెనుకడుగు. అసద్ విన్నపం మేరకు హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీ చేయకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ను బరిలో దించాలని భావించింది. అసెంబ్లీ ఎన్నికలు నాంపల్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. దీంతో హైదరాబాద్ లోక్సభ ఎన్నికలు అసదుద్దీన్పై పోటీకి సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య డీల్ కుదరంతో ఫిరోజ్ ఖాన్ ఇక పోటీ చేసే అవకాశం లేనట్లు తెలుస్తుంది. గత ఎన్నికలు ఇలా 2019 లోక్సభ ఎన్నికల్లో అసద్కి 5,17,470 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భగవంతరావుకి 2,35,280 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్కు 49,944 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పుస్తే శ్రీకాంత్కు 63,234 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి లోటా కలిపి 15,000 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈసారి ఫిరోజ్ ఖాన్ బరిలో దింపితే తనకు గడ్డు పరిస్థితి తప్పదని అసద్ ఊహించారు. ఎంపీగా తన గెలుపు ఓటములు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంకేముంది, వెంటనే కాంగ్రెస్ శరణ్ కోరాలని చర్చ జరుగుతుంది. శరణ్ కోరిన వాడిని చంపొద్దని సూత్రం మేరకు హైదరాబాద్లో అభ్యర్థిని పోటీ పెట్టకూడదని సీఎం రేవంత్ నిర్ణయించిన సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థులు ఎవరు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక లోక్సభ ఎన్నికలు హైదరాబాద్ నుంచి పోటీ చేసే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. బీజేపీ వీరజీ హాస్పిటల్ అధినేత్రి మధువిలత బరిలోకి దించింది. బీఆర్ఎస్ పార్టీ యాదవ్ సామాజిక వర్గం చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అధికార కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంపిక కోసం మల్లగుల్లలు పడింది. కాంగ్రెస్ జాప్యం వెనుక అసదుద్దీన్ ఉన్నారని జరిగిన ప్రచారం నిజమైంది. హైదరాబాద్లో అసద్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఫిరోజ్ ఖాన్ ప్రకటించారు. 4 పార్టీలు పోటీలో ఉంటే తన గెలుపు కష్టమని అసద్ కాంగ్రెస్ దోసి కట్టినట్లు ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎంఐఎంకి అయితే భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఎంఐఎంతోనే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని బలమైన లక్ష్యంతో ఇప్పటికే విరాచి హాస్పిటల్ అధినేత్రి మధువిలత అయితే దూసుకుపోయేటువంటి పరిస్థితి. ఆమెకి ఇప్పటికే వై కేటగిరీ కూడా సెక్యూరిటీ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ఎంఐఎంకి అయితే భయం అయితే కూరుకున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టాలా లేవన్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ సలహాదారునో ఆలి ఉన్న ఫిరోజ్ ఖాన్ పొయ్యి కూడా అసదుద్దీన్ ఓవైసీని కూడా మంత్రాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మంత్రాలు కూడా జరిపిన సందర్భంలో ఇదైతే రేవంత్ రెడ్డి తెలియకుండా జరగలేనటువంటి సందర్భాలు కూడా హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది జై హింద్ బతుకుంటే ప్రధాన వార్తలు.